ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు నిర్వహించబడుతున్న ఉచిత వివాహ కళ్యాణ మండపాలను ఆసరాగా చేసుకుని కొండపైకి పెళ్లిళ్ల నిమిత్తం వచ్చే పెళ్లి పెద్దలను సిఆర్ఓ ఆఫీస్ ఆ పరిసరాల వద్ద మాయమాటలతో ఆకర్షించి మోసం చేసిన బ్రోకర్ వ్యవస్థ. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామానికి చెందిన వరుడు నాగతేజ అన్నవరం కొండపై ఈ నెల 11వ తారీఖున వివాహం చేసుకున్న నిమిత్తం సుమారు 2 నెలల క్రితం వచ్చి ఉచిత ఏసీ కళ్యాణ మండపానికి పంతులకు భజనంత్రులకు మొత్తం కలిపి 25,000 ఇవ్వడానికి మాట్లాడుకొని అడ్వాన్స్ గా 12,500 తీసుకుని మీరు ముహూర్తం రోజున రండి అని చెప్పి పంపివేశారు. నిన్న 11వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వచ్చి కళ్యాణ మండపం వద్ద ఎంక్వైరీ చేయగా పక్కన ఉన్నటువంటి ఎంఎస్ రెడ్డి ఉచిత కళ్యాణ మండపం నందు 11 నంబర్ ఇచ్చారని, అలాగే ఆ రోజు ఏసీ రూమ్లు ఇస్తామని చెప్పి హరహర సదన్ నందు 2 మామూలు రూమ్లు ఇచ్చారని, ఎంఎస్ రెడ్డి కళ్యాణ మండపం నందు కనీసం ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగక చాలా ఇబ్బందులు పడ్డామని, పెండ్లైన తర్వాత రూమ్ కి వచ్చి పంతులు గారిని తీసుకొచ్చి బెదిరిస్తే మిగిలిన 10,000 రూపాయలు ఇచ్చామని, అలాగే వ్రతం అనంతరం మిగిలిన 2,500 మిమ్మల్ని దౌర్జన్యానికి దిగారని, మేము బుక్ చేసుకున్న కళ్యాణ మండపం మట్టే శ్రీనివాస ఏసీ కళ్యాణ మండపం ఏసీ రూములు అని, కానీ అతను మమ్మల్ని మోసం చేసి నాన్ ఏసీ రూములు ఇచ్చారని, ఈ విషయంపై మేము నిలదీయక వారు మాపై దుర్భాషలాడి మమ్మల్ని బెదిరించే మాటలు మాట్లాడారని, ఇదే విధంగా చాలా మంది మోసపోతున్నారని, కావున ఆలయ కార్యనిర్వహణాధికారి వారు దీనిపై దృష్టి పెట్టి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఎటువంటి మధ్యవర్తుల్ని ఉండనీయరాదని కార్యనిర్వహణాధికారి వారికి కంప్లైంట్ ఇచ్చారు. వారు దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విషయంలోనికి వస్తే సత్యగిరి కొండపైన ఉచిత కళ్యాణ మండపంను ఎందుకు నిర్మించారు, అందులో ఉన్న డోనార్ తాలూకు వ్యక్తులు ఒకనొక పెళ్లి బృందాల వారి దగ్గర 1000 నుండి 5,000 రూపాయలు వసూలు చేసి డోనార్కి ఇవ్వాలని బెదిరించి వసూలు చేస్తున్నట్లు పలువురు భక్తులు వాపోతున్నారు. ఇక్కడ కళ్యాణ మండపం అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఏసీ కళ్యాణ మండపం ఇస్తానని చెప్పి 2 ఏసీ రూమ్లు, ఒక పంతులు గారు, 3 భజంత్రీలు ఇస్తామని చెప్పారు. 35,000 చెప్పారు వాళ్ళు. మేమేమో 25,000 ఇస్తామని చెప్పాం. వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర ఆధార్ కార్డు జిరాక్స్లు, 10th క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్లు తీసుకుని మీకు ఏ విషయం అన్నది సెప్టెంబర్ 8వ తారీఖున ఫోన్ చేసి చెప్తాను. సెప్టెంబర్ 8వ తారీఖున ఫోన్ చేసి రూములు బుక్ చేసాం. కళ్యాణ మండపం ఏమో 11వ నెంబర్ అని చెప్పారు. తీరాల్సి వస్తే నిన్న అక్టోబర్ 11వ తారీఖు మధ్యాహ్నం 3:30కి వచ్చాము మేము ఇక్కడికి. అన్నవరం గుడికి వచ్చాక కళ్యాణ మండపం చెప్తే అడిగితే 11వ నెంబర్ అనే మళ్ళీ చెప్పారు. రూమ్లో అడిగితే 2 రూమ్ తాళాలు ఇచ్చి హరిహర సదన్ అని చెప్పారు. రూమ్లోకి వెళ్ళి చూస్తే తీరా అవి నాన్ ఏసీ రూమ్లు ఉన్నాయి. సరే రూమ్లు ఏంటన్నా అంటే రూమ్లు దొరకలేదు, అడ్జస్ట్ అవ్వలేదంటే మేము నాన్ ఏసీ రూమ్లు అడ్జస్ట్ అయ్యాం. కళ్యాణ మండపం అడిగితే కళ్యాణ మండపం ఖాళీ లేదు, మండపం డోనర్లు బుక్ చేసుకున్నాం, అందుకని మీకు ఎంఎస్ రెడ్డిలో ఇచ్చామని అన్నారు. సరే అది కూడా అడ్జస్ట్ అయ్యి మేము 25,000 మాట్లాడుకున్నది అడ్వాన్స్ 12,500 ఇచ్చాం. మిగిలినవి అడిగితే రాత్రి గొడవ అయ్యి అదయ్యి ఇదయ్యి 10,000 తీసుకున్నారు. 10,000 ఇచ్చాం. మొత్తం 22,500 ఇచ్చాం. మిగిలినవి ఇవ్వాల్సిన 2,500 కోసం వ్రతం చేసుకుని బయటకు వచ్చి మమ్మల్ని ఇస్తారా ఎవరా అని అడిగారు. మా బావగారు వచ్చి ఎందుకు ఇస్తారో ఎవరో ఏసీ రూమ్లు లేని వీటికి కట్ చేసి అయ్యి అంటే ఇప్పుడు వీళ్ళని చూసుకుని నువ్వు మాట్లాడుతున్నావు, తర్వాత రేపన్న రోజు నువ్వు వంటగా ఉంటావు, దొరుకుతావు అని బెదిరించడం అయితే జరిగింది. ఒకరోజు వచ్చారు, వచ్చి 12,000 ఇచ్చారు, ఇంకో 12,000 కొట్టాలి అన్నారు. 12,000 ఎందుకు కొడతారని అడిగితే మాకు బామ్మద్ద అడుగుతుంటే వెళ్ళి ఎందుకు కొడుతున్నారు, ఏసీ లేదు, ఏసీ రూములు లేవు, ఏసీ కళ్యాణ మండపం లేదు, సరైన ఫెసిలిటీలు కూడా లేదు ఇక్కడ, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అది లేదు ఇది లేదు అని చెప్తే రాత్రి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు రూమ్లో ఉన్నప్పుడు పంతులు గారిని తీసుకెళ్ళి వాళ్ళిద్దరు బెదిరించి 10,000 తీసుకున్నారు సార్. మళ్ళీ 12,000కి 10,000 తీసుకుని మొత్తం 22,500 అయిపోయింది. ఇంకా 2,000 కోసం పొద్దున్నే దర్శనం చేసుకుని వస్తుంటే ఆపి 2,000 ఇస్తావా ఇవ్వా అని అడుగుతున్నారు మా బామ్మర్ని. నేను వెళ్ళి ఈలోపు ఎవరికి అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు వచ్చారని అడిగితే నీకు సంబంధం లేదు, మీరు పక్కన ఉండండి అన్నారు. మీకు సంబంధం లేదు ఏంటండి, రాత్రి అయిపోయింది కదా, రాత్రి అయిపోయినప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు, మళ్ళీ వచ్చి అడగడం అవసరం కాదా, ఏసీ రూమ్ లేదు ఏసీ లేదని గట్టిగా అయితే ఈలోపు పోలీసు వారు వచ్చి 7:30 అంటే ఈ రకంగా చెప్పడం జరిగింది. ఈ రూపాయలు పారిపోయారు. ఇప్పుడు ఉచిత కళ్యాణ మండపం అంటే ఫ్రీ కదమ్మా, ఫ్రీ అది అడిగితే మీకు ఫ్రీ అని మీకు చెప్పామేంటండి, నేను రాత్రి మాతో మాట్లాడుకున్నారు కదా, మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా, మేము మాట్లాడాం, మీకు ఎవరు ఫ్రీ అని చెప్పారు అంటే అధికారులు బ్రోకర్లు ఏకమయ్యారని అనుకుంటున్నారు మీరు? మరి అంతే కదండి. మరి ప్రజెంట్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది కదా సార్. జరిగేది ఏంటి, మాకు తీసుకున్న కళ్యాణ మండపం ఏంటి, ఇచ్చిన కళ్యాణ మండపం ఏంటి, మాకు ఇచ్చిన నెంబర్ ఏంటి, ఉన్న రూములు ఏంటి, ఎంతమంది పిల్లలతో ఇబ్బంది పడుతున్నావా, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు. రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సరైన ఫ్యాన్ తిరుగుతుంది కానీ గాలి కూడా అయ్యేది కళ్యాణ మండపంలో. అది ఏసీ కళ్యాణ మండపంలో కూర్చున్నా పెళ్లి దగ్గర కూర్చోవచ్చు కదా అనిపిస్తుంది.
ఆ కళ్యాణ మండపంలో జరిగిన ప్రతి ఒళ్ళు బయట ఉంచున్నారు కానీ పెళ్లి దగ్గర ఎవరు ఉంచారు సార్. అంత బాధ అనిపిస్తుందండి. ఇంత ఖర్చు పెట్టి నేను ఇంత దూరం వచ్చి ఏ ఊరు నుంచి వచ్చారండి? మా మాటే నుంచి వచ్చారు. మాది కైకులు సార్. మీరు ఎప్పుడు బుక్ చేశారు ఇది? నేను సార్ మీరు ఎప్పుడు బుక్ చేశారు? ఇది 2 నెలల కింద బుక్ చేశారు. 2 నెలల క్రితం. ఆగస్టు 15వ తారీఖు బుక్ చేశారు సార్ కళ్యాణ మండపం. 2 నెలల ముందు, మ్యాక్సిమం 2 నెలల ముందు, ఇంకా 4 రోజులకి అయితే 2 నెలలు. 2 నెలల ముందు బుక్ చేసిన కళ్యాణ మండపానికి అయితే లేదు, డోనర్స్ ఇచ్చిన కళ్యాణ మండపం డోనర్స్ బుక్ చేసుకున్నారని చెప్పారంట. అంటే డోనర్స్ అడిగి ఇచ్చేస్తారండి. మరి 2 నెలల ముందు అడిగింది ఎవరు కదా. ఓకే సార్.